శ్లోకము 5 నచ మత్స్థాని భూతాని పశ్య మే యోగమేశ్వరం భూతభృన్న చ భూతస్థో మమాత్మా భూతభావనః సమస్త ప్రాణులు నాయందు ఉన్నట్లు అనిపించినా వాస్తవానికి అవి నాలో లేవు. నా యొక్క ఈ అద్భుతమైన యోగమాయను గమనించు. నేను సమస్త ప్రాణులను సృష్టించేవాడిని, పోషించేవాడిని అయినప్పటికీ నేను ఆ ప్రాణులలో చిక్కుకోను, వాటిపై ఆధారపడను. నా ఆత్మ వాటికి అతీతమైనది. వివరణ: నిరాసక్తత. దేవుడు ప్రపంచాన్ని సృష్టించినప్పటికీ ఆయన అందులో బంధీ కాలేడు. ఆకాశంలో మేఘాలు ఉంటాయి, కాని ఆకాశం మేఘాలకు అంటుకోదు. అలాగే దేవుడు ప్రపంచాన్ని భరిస్తాడు, కాని ప్రపంచ దోషాలు ఆయనకు అంటవు. యోగమైశ్వరం. శ్రీకృష్ణుడు తన పరమాత్మ స్థితిని వివరించడానికి ఈ పదాన్ని వాడారు. సాధారణ మానవ బుద్ధికి ఇది విరుద్ధంగా అనిపించవచ్చు, అన్నింటిలో ఉండి కూడా దేనికీ అంటకుండా ఉండటం, కాని అదే ఆయన దైవిక శక్తి. శ్లోకము 6 యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్రగో మహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. అంతటా సంచరించేటువంటి ఎంతో శక్తివంతమైన వాయువు ఎల్లప్పుడూ ఆకాశంలోనే ఎలాగైతే ఉంటుందో అలాగే సమస్త ప్రాణులు కూడా నాయందే ఉన్నాయని తెలుసుకో. శ్రీకృష్ణుడు ఇక్కడ ఆకాశం మరియు గాలి మధ్య గల సంబంధాన్ని పరమాత్మకు, ప్రపంచానికి మధ్య ఉన్న సంబంధంతో పోల్చారు. ఆధారం: గాలి వీచాలన్నా, కదలాలన్నా ఆకాశం, స్పేస్ ఉండాలి. ఆకాశం లేకుండా గాలికి ఉనికి లేదు. అలాగే పరమాత్మ లేకుండా సృష్టికి ఉనికి లేదు. అసంగత్వం, అంటుకోకపోవడం. గాలిలో సుగంధం ఉండవచ్చు లేదా దుర్గంధం ఉండవచ్చు, కాని ఆ గాలికి ఆధారమైన ఆకాశం మాత్రం ఆ వాసనల వల్ల మలినం కాదు. అది ఎప్పుడూ నిర్మలంగానే ఉంటుంది. వ్యాప్తి. గాలి ఎంత వేగంగా వీచినా, ఎంత పెద్దదైనా అది ఆకాశం పరిధిలోనే ఉంటుంది. అలాగే ఈ అనంత కోటి జీవరాశులు ఎంత అలజడి సృష్టించినా అవన్నీ పరమాత్మ అనే అనంతమైన ఆకాశంలోనే ఒక చిన్న భాగం. సారాంశం: ఈ ప్రపంచంలోని ప్రాణులన్నీ దేవుడిపై ఆధారపడి ఉన్నాయి, కాని దేవుడు వాటిపై ఆధారపడలేదు. అవి ఆయనలో ఉన్నా ఆయన వాటికి అంటకుండా, మార్పు చెందకుండా సాక్షిగా ఉంటారు.